వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. తెలంగాణ రాజకీయ తెరపై ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. గులాబీ కండువా కప్పుకొని కాంగ్రెస్ కూటికి చేరిన సీనియర్ నేత పోచారం శ్రీనివాసరెడ్డి ఇప్పుడు ఏకంగా సొంత ప్రభుత్వ పెద్దల మీదే తిరుగుబాటు బావుట ఎగురవేశారు. నిధులు రాక మంత్రులు ఫోన్ ఎత్తక సతమతమవుతున్న ఆయన ఏకంగా సీఎం ముందే నిలదీసిన వైనం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అసలు పోచారం మనసులో ఏముంది? ఆయన ఎందుకు ఇంత తీవ్రంగా ఫైర్ అయ్యారు? అధికార పార్టీలో ఆయనకు ఎదురైన ఆ చేదు అనుభవాలు ఏంటో తెలుసుకోవాలి అంటే లెట్స్ వాచ్. తెలంగాణ రాజకీయ రంగస్థలంలో అనూహ్య పరిణామాలు నిత్యం ప్రకంపనలు సృష్టిస్తూనే ఉన్నాయి. గులాబీ బాస్ కేసీఆర్ గతంలో అత్యున్నత పదవులో కట్టబెట్టి సీనియర్ నేత బాన్స్వాడ శాసనసభ్యుడు పోచారం శ్రీనివాసరెడ్డి చేసిన లేటెస్ట్ కామెంట్లు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. అధికార పార్టీలో చేరిన నాటి నుంచి ఆయన మౌనంగానే ఉన్నప్పటికీ తాజాగా కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన విప్పిన మనసులోని మాటలు పెను సంచలనం సృష్టించాయి. అధికార కాంగ్రెస్ తీరుపై ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలు గులాబీ శిబిరంలో సరికొత్త చర్చకు తెరలేపాయి. రాజకీయాల్లో ఎవరి అడుగులు ఎటుపడతాయో ఎవ్వరూ ఊహించలేరు అన్న నానుడికి తగ్గట్టుగా ఈ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పదవుల కోసం పాకులాడనని ఆయన పదే పదే స్పష్టం చేసిన క్షేత్రస్థాయి పరిస్థితులు ఆయనను ఆత్మరక్షణలో పడేశాయి. అన్నం పెట్టిన పార్టీని వేడి రావడం తనకు కూడా ఇష్టం లేకపోయినా అనివార్య పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన వాపోయారు. ఇటీవల కాలంలో పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై గులాబీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారడంపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కేటీఆర్ సంబంధిత విమర్శల బాణాలకు ఉక్కిరిబిక్కిరైపోయిన పోచారం తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నంలో భాగంగానే ఈ తాజా సంచలన వ్యాఖ్యలు చేశారన్న వాదన బలపడుతోంది. సొంత పార్టీ నేతలే తనను ఇబ్బంది పెడుతున్న వైనాన్ని ఆయన నిలదీసిన తీరు చూస్తుంటే కాలం ఎవరికైనా ఒకేలా ఉండదన్న సామెత అక్షరాలా నిజమనిపిస్తోంది. కేటీఆర్ విమర్శల ఒత్తిడి ఒకవైపు ఉంటే నియోజకవర్గ ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి మరోవైపు ఆయన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. రాజకీయం ఎప్పుడూ ఒకేలా ఉండదని, ఎవరికి తగిన సమయం వారికి వస్తుంది అన్నదే ఇన్నర్ టాక్. ఈ నేపథ్యంలోనే తనపై పడుతున్న రాజకీయ లంకెలను తెంచుకోవడానికి ఆయన ఈ బహిరంగ ప్రకటన ద్వారా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా తాను కాంగ్రెస్ వైపు అడుగులు వేశానని, కేవలం అభివృద్ధి పనుల కోసమే సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానాన్ని మన్నించారని పోచారం స్పష్టం చేశారు. 6 నెలల్లో పెండింగ్ బిల్లులన్నీ పూర్తిగా మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి స్వయంగా హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేసుకున్నారు. కానీ కండువా కప్పుకున్నాకే కేవలం సగం నిధులు మాత్రమే మంజూరు కావడంతో కాంట్రాక్టర్లు పనులను మధ్యలోనే నిలిపివేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం స్వయంగా ఆదేశించినప్పటికీ మంత్రులు మాత్రం ఆయన మాటలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆయన మండిపడుతున్నారు. మాటలు కోటలు దాటుతుంటే చేతలు మాత్రం గడప దాటడం లేదన్న చందంగా ప్రస్తుతం మంత్రివర్గ తీరు తయారైందని ఆయన విమర్శించారు. నిధుల విడుదల విషయంలో మంత్రులు చేస్తున్న జాప్యం వల్ల తాను ప్రజల ముందుకు వెళ్లలేకపోతున్నారని ఆయన తీవ్రంగా వాపోయారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో పాటు ప్రభుత్వ ముఖ్య సలహాదారులు వేం నరేందర్ రెడ్డిల తీరుపై పోచారం శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వారికి చెప్పినప్పటికీ వారు ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఏ పని మీద ఫోకస్ చేసినా మంత్రులు కనీసం స్పందించడం లేదని, కనీసం 50 సార్లు ఫోన్ చేసినా వేం నరేందర్ రెడ్డి ఫోన్ అటెండ్ చేయడం లేదని ఆయన ఫైర్ అయ్యారు. ఉన్న ఊర్లో ఉసురు లేదన్నట్టుగా అధికార పార్టీలో ఉన్న తనకు తగిన గుర్తింపు, గౌరవం దక్కడం లేదని ఆయన మదనపడుతున్నారు. కష్టపడి పార్టీలో చేరితే కనీసం చిన్న సహాయ సహకారాలు కూడా అందించకపోవడం శోచనీయమని ఆయన అభిప్రాయపడుతున్నారు. తాను పార్టీ మారినప్పటికీ ఎవరికీ అమ్ముడుపోలేదని, కేవలం నియోజకవర్గ ప్రజల కోసం మాత్రమే ఈ అడుగు వేశానని ఆయన తేల్చి చెప్పేశారు.
నవంబర్ నెలలో ఫిరాయింపు ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమైనప్పుడు తాను సూటిగా కొన్ని ప్రశ్నలు సంధించారని పోచారం చెప్పుకొచ్చారు. తాను ఎవరికీ అమ్ముడు పోలేదని, తన ఎమ్మెల్యేగిరిని ఎవరైనా కొనుగోలు చేస్తారా అని సీఎంను సూటిగా నిలదీశారని ఆయన చెప్పారు. తాను కేవలం దేశానికి ప్రతీక అయిన జాతీయ జెండాను మాత్రమే కప్పుకున్నానని, ఎక్కడా కాంగ్రెస్ కండువాను మనస్ఫూర్తిగా కప్పుకోలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటనక్కల మాటలు నమ్మి కొందరు చేసిన దౌర్భాగ్యపు పనుల వల్లే తాను ఇంతటి దుస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలం కలిసి రానిప్పుడు కాకులు కూడా మీద పడ్డాయి అన్నట్లుగా ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు తనను ఎంతగానో మానసిక వేదనకు గురిచేశాయని ఆయన అన్నారు. తనకు రాజకీయ జన్మను ఇచ్చిన గులాబీ అధినేత కేసీఆర్ చేసిన మేలును తాను ఎప్పటికీ మర్చిపోలేనని మరోసారి స్పష్టం చేశారు. అన్నం పెట్టిన వాళ్లను ఎప్పటికీ మర్చిపోకూడదన్న సిద్ధాంతంతో తాను బతుకుతానని, కేసీఆర్ హయాంలోనే బాన్సువాడ నియోజకవర్గం సర్వతోముఖాభివృద్ధికి చెందిందని పోచారం శ్రీనివాసరెడ్డి ఉద్వేగంగా చెప్పారు. అప్పట్లో తలెత్తిన కొన్ని అనూహ్య రాజకీయ పరిణామాల వల్లే తాను పార్టీ మారవలసి వచ్చిందని, ఆ వెనుక పెద్ద కథే నడిచిందని ఆయన అసలు విషయాలను బట్టబయలు చేశారు. ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మరోసారి మాటల యుద్ధానికి కారణమయ్యాయి. ఎవరికి వారు ఈ పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. ముందు ఈ రాజకీయ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయోనని ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. అధికార పార్టీలో చేరిన కొద్ది రోజులకే సీనియర్ నేత పోచారం శ్రీనివాసరెడ్డి గళం విప్పడం, మంత్రుల నిర్లక్ష్యాన్ని బయటపెట్టడం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీఎం ముందే నిలదీశారని ఆయన చెప్పిన మాటలు మంత్రివర్గంలో జరుగుతున్న అంతర్గత లొసుగులను బహిర్గతం చేశాయి. ఎన్నికల వేళ పార్టీ మారిన నేతల పరిస్థితి నిజంగానే అగమ్య గోచరంగా మారింది అన్న వాదనకు ఈ ఘటనే ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. రాబోయే రోజుల్లో ఈ సంచలన వ్యాఖ్యలు అధికారిక కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి రాజకీయ సమీకరణ దారితీస్తాయో, గులాబీ శిబిరం దీనిని ఎలా మలుచుకుంటుందో వేచి చూడాలి. ఏది ఏమైనప్పటికీ పోచారం చేసిన ఈ తిరుగుబాటు వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ పెద్దల్లో అంతర్గత కలవరానికి దారితీశాయి అనడంలో అసలు ఎటువంటి సందేహమూ లేదు.